హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఈరోజు అయితే నేను చికెన్ ఫ్రై చేయబోతున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇదైతే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా 1 కేజీ చికెన్ని ఇలా శుభ్రంగా కడిగి పక్కకు పెట్టి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులో ఆయిల్ హీట్ అయ్యాక ఒక 2-3 ఉల్లిపాయలు ఇవి బాగా కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపేసేయాలి. బాగా కలిపేసి ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు మన చికెన్ని ఇందులో వేసేసుకోవాలి. చికెన్ని ఇందులో మొత్తం వేసేసుకోవాలండి. వాటర్ ఏమీ లేకుండా కొంచెం కొంచెంగా వేసేసుకోండి. మొత్తం బాగా కలిపేయాలండి. ఇప్పుడు దీన్ని ఒక 2-3 సార్లు కలిపేసి మూత పెట్టేయండి. మూత పెట్టేసి నీళ్ళన్నీ పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. చూడండి, వాటర్ ఈ విధంగా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తర్వాత వేసుకుందామండి. ఇప్పుడు ఇది కూడా కలిపేసి మళ్ళీ మూత పెట్టేయండి. ఇది గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఇది కూడా కుక్ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడైతే కుక్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు, కారం ముందే వేసేసామండి, స్కిప్ అయిపోయింది. ఇప్పుడు ఇది బాగా ఎర్రగా కుక్ అవ్వాలండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్. ఇదైతే ఆయిల్ కూడా పైకి బుడగలుగా వస్తుందండి. ఇంక ఇలా వచ్చిందంటే తయారైపోయిందని ఇంకా నేనైతే చికెన్ మసాలా వేస్తున్నానండి. చికెన్ మసాలా వేసేసి బాగా కలిపేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర వేసేసి కలిపేసి ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవడమేనండి. పప్పులోకి కానీ పచ్చడిలోకి కానీ దేంట్లోకైనా సరే చాలా ఎమ్మీగా సూపర్గా ఉంటుందండి. పిల్లలకి పెద్దలైనా సరే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేసేయండి. ఒక ప్లేట్లోకి అయితే గార్నిష్ చేసేసుకుందామండి. కొత్తిమీర వేసేది కూడా స్కిప్ అయిపోయిందండి. ఇప్పుడైతే మొత్తం ఈ విధంగా చేసేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.